ఆరు పాట పాడుకుందామని అందరూ కలిసి మోకరించి అందరూ కలిసి చప్పలు కొడతా మరి దేవుని ఆరాధన ఆరు పాట పాడుకుందాం. నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడవే
దీవించలాగిన లైవ్ లో చూస్తున్నటువంటి వారిని దేవుడు నడిపించలాగిన ప్రేరేపణతో ఎవరైనా ప్రార్థనలో నడిపించండి. మనందరూ కూడా లేచి నిలబడదామండి. మనందరూ కూడా లేచి నిలబడి ఆరాధన ప్రకారము కీర్తన గ్రంథంలో నుండి 45వ కీర్తన నేను చదువుతానంతా ముందు కూడా లెక్క పలకాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 45వ కీర్తన అందరూ కూడా లెక్క పలకాలి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము గుహగా పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వాయువాని కరములనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము తోడబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకును. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చెను. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజగణము న్యాయార్థమైన ధనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చరినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. నీ వస్త్రములల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టి వాసనే, దాంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజులకు మాత్రం ఉన్నారు. రాణి గోపీలు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుముము. ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. చలులలో ఐశ్వర్యవంతులు నీ దైన వెలుగులు. అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు గొట్టాలు చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజు వద్దకు ఆమెను తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తులైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. రాజనగరులలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారుడుందురు.
భూమి అన్నంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఆమేన్. మనందరం కూడా మన రెండు చేతులు దేవునికి వెచ్చించి అందరం కూడా స్తోత్రాలు చెల్లించుకుందామని. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రములు తండ్రి, పరిశుద్ధ దేవా నీకే స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చున్నామండి. మరి గతించినప్పుడు ధర్మం నుండి ఈ ధర్మం వరకు దేవుడు తన యొక్క కృపారెక్కల చాటున మనందరినీ కూడా కాచి కాపాడాడు. మరి ఈ విధంగా మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని దేవుని యొక్క మరి నామమును గణపరుచుకున్నటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి అందరం కూడా మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి దేశమంతా కూడా మన రాష్ట్రాలన్నీ కూడా మరి భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ వలన అలలాడుతూ మనకు కనబడుతున్నది. మరి అనేక మంది హాస్పిటల్స్ లో ఉన్నారు, అనేక మంది మరి ఆ యొక్క ఆక్సిజన్ సపోర్ట్స్తో ఉన్నారు. మరి ఈ దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి మనందరం కూడా భారం కలిగి ప్రార్థించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం వారు ఎంత ప్రయత్నం చేసినా కానీ కేసులు అనేకమైనటువంటి కేసులు వస్తున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం సాధ్యం కావడం లేదు. తగినటువంటి ఆక్సిజన్ సపోర్ట్స్ దొరకడం లేదు. మరి దేవుడు ఈ యొక్క వైరస్ను మన యొక్క పరిసరాల నుండి మనకి తాకకుండా మరి దూరపరచులాగా మన యొక్క అనుదిన ప్రార్థనను మరి జ్ఞాపకం చేసుకున్నాము. ఈ యొక్క 45వ కీర్తన పౌరకుమారులను రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో రాకుమారుని గురించి రాయబడి ఉన్నది. రాకుమారుని వర్ణిస్తూ మరి ఏ విధంగా రాకుమారుడు వస్తూ ఉన్నాడు అన్నటువంటి మాటలను ఈ 45వ కీర్తనలో పౌరకుమారులు పాడుతూ ఉన్నారు. రాకుమారుడు అంటే మనందరికీ తెలుసు, ప్రభు యేసుక్రీస్తు వారు అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంగమం గురించి అట్లనే యేసు ప్రభు వారి యొక్క మరి రాకడ గురించి మరి ఇక్కడ వర్ణిస్తూ ముందుగానే పౌరకుమారుల ద్వారా దేవుడు రచింపజేసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మనము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మరి యొక్క హెచ్చరికను మనం ముగించుకుందామండి. మొదటి వచనంలో అంటున్నాడు కదా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయు అని కలవలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఒక దివ్యమైనటువంటి సంగతి. ఆ సంగతి ఏమిటంటే, నేను రాజును గురించి రచించిన దానిని నేను పలికెదను. దేవుని గురించి అంటే రాజుని గురించి ఆల్రెడీ రచించినటువంటి దానిని గురించి నేను త్వరగా పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయు అని కలము వలె ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ పౌరకుమారులు ఆల్రెడీ దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపముల గురించి, ఆయన రాకడను గురించి ముందుగానే రచించిన దానిని నేను పలుకుతూ ఉన్నానని ఇక్కడ అంటూ ఉన్నారు. వారు అంటున్నారు కదా, నీవు నరుల కంటే అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపముల గురించి వీరు అంటున్నారు కదా, నీవు నరుల కంటే అతి సుందరుడివై ఉన్నావయ్యా, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అవును, యేసుక్రీస్తు వారి యొక్క పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కాబట్టి ఆ కలువరి శిలువలో ఆయనను హింసిస్తున్నటువంటి వారిని, ఆయనను పక్కలో బళ్ళంతో పొడిచినటువంటి వారిని, ఆయన తల మీద మొండ కిరీటములు పెట్టినటువంటి వారిని, ఆయన ముఖం మీద ఉమ్ము వేసినటువంటి వారిని కూడా ఆయన ఏం చేశారంటే క్షమించగలిగినటువంటి హృదయము దేవుడికి కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కాబట్టి ఆయన ఆ
కులగురి సిలువలో కూడా అంతమందిని దేవుడు క్షమించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఇంతమంత కింద చదువుకుంటే, శూరుడా నీ కత్తి మరణ కట్టుకును, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమునకి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిను జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలెదరు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలలో చొచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బాణముల గురించి, దేవుని యొక్క దక్షిణ హస్తం గురించి రాయబడినది. నీ బాణములు వాడిగలవి. మనము పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమై ఉన్నది. ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎలాగా ఉన్నదంటే రెండంచులు కలిగినటువంటి ఖడ్గమై ఉన్నది. ఇక్కడ అంటున్నారు కదా, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రువుల గుండెలలో చొచ్చును. ఏంటంటే ఇక్కడ రాసినటువంటి ఈ కొరకుమారులు అంటున్నారు కదా, నీ యొక్క బాణములు శత్రువుల యొక్క రాజుల యొక్క గుండెలలో అది చొచ్చుకొను. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము అది అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ కూడా, మన ఎముకలను, మన ఆలోచనలు సమస్తమును కూడా అది ఏం చేస్తుందంటే పరిశోధిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకసారి రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుని, రెండు వచనాలు జ్ఞాపకం చేసుకుని మరి ఈ యొక్క సాక్ష్యం సమయం ఇద్దామని మనం 7వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెరుకానుక కంటే పెచ్చగొట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతములతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములతో నిన్ను సంతోషపెట్టుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటే నీతిని ప్రేమించేటటువంటి వాడు, భక్తిహీనులను ద్వేషించేటటువంటి వాడు. దేవుడు నీ దేవుడే చెరుకాండ్ర కంటే పెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరూపమును గురించి, దేవుని యొక్క రాకడను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి రూపముల గురించి కోరహకుమారులు పాడుతున్న ఈ యొక్క కీర్తనలో నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్టు వాసనే, దంతములతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క కోరహకుమారులు పాడుతున్నారు. వారి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మరి స్వరూపం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క మరి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సువాసన గురించి కోరహకుమారులు పాడుతున్నారు కదా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త రచించినటువంటి మాటలలో ఒక మాట ఉందండి. నీ యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆ భయభక్తులే ఏమిటంటే సువాసనగా మనకు కనబడుతున్నది. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే మరి మంచి సువాసన మనకు కనబడుతున్నది. దేవుని మీద భయభక్తులు కలిగి, దేవుని మీద భయభక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము కలిగి ఉంటారు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే సువాసన మరి వెదజల్లుతున్నారో, దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వారు ఆ విధంగానే ఈ లోకములు భక్తి, విశ్వాసము, దేవుని అందరి భయమైనటువంటి సువాసన వెదజల్లుతుంటారు. మనం కూడా దేవుడు చెప్పినటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. దేవుడు ఏ విధంగా అయితే మనను నడిపించాలని ఆశపడ్డాడు, ఏ విధంగా అయితే మనం ఉండాలని ఆశపడ్డాడో, మనం రాజా కుటుంబంలో జన్మించినటువంటి వారుగా ఉండాలని ఏ విధంగా దేవుడు అయితే ఆశపడ్డాడు, ఆయన యొక్క రాచరికపు హోదాని ఏ విధంగా అయితే దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆ విధంగా ఆ రాచరికపు హోదాను రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాచరికపు హోదాను మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి మనం రాజకుమారులను, రాజకుమార్తెలను కాబట్టి మనము దేవుని వలె జీవించడానికి, యేసు వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఈ కొద్ది దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.
మరి గత వారంలో చేసినటువంటి మేలు కొరకై మరి ఎవరైనా సంగతులు లేచి సాక్ష్యముల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలనుకున్నటువంటి వారు లేచి సాక్ష్యముల ద్వారా మీకున్నటువంటి క్రమశిక్ష చెప్పున మరి ముగ్గురికి మాత్రమే మరి సాక్ష్యంతో సమయం ఉన్నది కాబట్టి మరి లేచి సంగతుల సాక్ష్యం ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకున్నాం. ఆత్మీయ తల్లిదండ్రులకి, అమ్మగారికి, ఐదుగురికి, సంఘానికి ఆ ఉదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. గతించిన వారంతో దేవుడు మమ్మల్ని మా కుటుంబాలను కాపాడి ఉన్నారు. అయితే వారంలో మా రెగ్యులర్కి బాగాలేదండి, కోవిడ్ ఎఫెక్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ ఒక వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఉందండి, ఐసీయూలో ఉంది. కొంచెం బ్రీతింగ్ ఊపిరి లాగడం చాలా ఇబ్బంది అవుతుందండి. ఊపిరితిత్తులు పాడయ్యి కుటుంబం అంతా చాలా బాధలో ఉన్నారండి. వారి కుటుంబం గురించి అమ్మగారిని, ఐదుగురిని, సంఘాన్ని అందరినీ ప్రార్థించమని వారు కోరుతున్నారు. పిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారండి. అలాగే మా బావగారు కూడా, కుటుంబీకులందరూ ప్రతి ఒక్కరు, బంధుమిత్రులు కూడా ప్రతి ఒక్కరు వారి గురించి ప్రార్థిస్తున్నారు. అలాగే మన సంఘం బిడ్డలు, ఐదుగురు అమ్మగారు కూడా ప్రార్థించమని వారు కోరుకుంటున్నారు. ఈ విషయం తెలిసి మా అమ్మ కూడా కొంచెం హార్ట్ కంప్లైంట్ ఉండడం గురించి మా అమ్మ కూడా కొంచెం నీరసం ఉంటుందండి. బాధపడడం, ఏడవడం వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. అదేవిధంగా ఎలా ఉండగా మళ్ళీ మా కళాశాల బాగా హరిబాబు కూడా బాగాలేదండి. ఆయన కూడా కోవిడ్ వచ్చింది. ఆయన విషయం గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడం మా అక్క, మా బాబు కూడా చెప్పారండి. మా రాముల పిల్లలకు కూడా బాగాలేదండి. మా కుటుంబంలో చాలా శోభలు కలిగింది వారంలో. మా కుటుంబాల గురించి ప్రతి ఒక్కరు మీకు ఒక అందిన ప్రార్థనలో మా బెంగుళూరు గురించి, మా కళాశాల బాబు గురించి, మా రాముల రాణ గురించి, ఐదుగురు అమ్మగారు అందరూ మీకు ప్రజలు ప్రార్థించమని వచ్చిన మాకు ఎవరు ఎటువంటి శోధన పడకుండా వాళ్ళే కదండి దేశంలో అనేక మంది ఒక వ్యాధితో బాధపడుతున్నారు. వారి ప్రతి ఒక్కరి గురించి మీకు అనుదిన ప్రాంతంలో ప్రార్థించమని అడుగుతున్నాను. అలాగే మా గురించి, మా కుటుంబం గురించి, మా తల్లి గురించి, మా గురించి ప్రార్థించమని అడుగుతున్నాను. ఈ కొత్త సెక్షన్ దేవుడు దీవించిన కాక. మా రాజులతో లెక్క అండి, స్వరూపరాణి అండి. మా అక్క కూడా బాగాలేదు, ఇంటి దగ్గర నుంచి మెడిసిన్ వాడుతుందండి. అక్క గురించి కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మరి గడిచిన వారం అంతా దేవుడు కాచి కాపాడడానికి ఆయనకి ఎన్నో లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. అయితే మరి గత వారంలో ఇవన్నీ ఇలాంటి విషయాలే వినపడతాం. అందరి దగ్గరోళ్ళు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండడం వల్ల నాకు బీపీ పెరిగిపోయి గత వారం అసలు బాగా అంతకన్నా నాకు ఇప్పుడు చెప్పాడు కదా ఏర్పెట్టిన మరి నిర్మల జ్యోతి గారి విషయంలో మరీ ఇదైపోయాడు. అంటే చాలా బాగాలేదు. ఆ బాగోని పరిస్థితిలో దాంతో మాట్లాడాను, వీడియో కాల్ చూసి మాట్లాడారు. అప్పటి నుంచి ఇంకా నా మైండ్ సెట్లో పడిపోయి నాకు బీపీ అస్సలు బాగోలేదు. అంటే ఇలా అందరికీ కంగారు పెట్టేశాను. ఆయన ఎప్పుడు దేవుడు మహాకృపను బట్టి మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం నాకు దేవుడు అనుగ్రహించారు. అలాగే అయ్యగారికి మంచి ఆరోగ్యం, నా బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించారు.
ఇటువంటి బలహీనతలు, శోధనలు, తొందరలు, కీడులు ఎవరిని అంటకుండా. ఎందుకంటే ఈ మహాభయంకరమైన ఈ వ్యాధి తరుక్కుంటూ వచ్చారు. ఎవరిని మృంగుదున కనుక చాలా జాగ్రత్తగా మన ఇళ్ళ దగ్గరే ఉంటున్నాం. ప్రార్థనకి వెళ్తలేదు కాదు, కానీ మరి ముఖ్యంగా పట్టుదలతో అందరూ ప్రార్థన చేయండి. అదిగో జ్యోతి గురించి ప్రార్థన చేయండి. మరి కొంచెం క్లిష్ట పరిస్థితిలో మరి ఉందా బిడ్డ అని ఇప్పుడు పర్వాలేదు, 5 రోజులు దాటింది. దేవుడు ఆ బిడ్డ పరిపూర్ణ స్వస్థత దీర్ఘావిచ్చి మరి సంతోషంగా సంఘ మధ్యలోకి తన భర్త బిడ్డల మధ్యలోకి ఆ బిడ్డ వచ్చి మంచి సాక్షిగా నిలబడ్డానికి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. చాలామంది ప్రార్థన కోరుతున్నారు, వారు అవసరాలు అక్కడ గురించి ప్రార్థన చేయండి. ఒక వాక్యం చూసుకుందాం. చూసుకున్న తర్వాత నేను నా సాక్ష్యం గురించి చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశములు నేను ఆకాశములో నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితిలో, ఈ అపాయకరమైన పరిస్థితిలో, ఈ భయంకరమైన రోజుల్లో దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. అయితే ఈ క్లిష్ట పరిస్థితిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆకాశములో నుండి వారి ప్రార్థనలు విని వారికి స్వస్థతనిస్తానన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వచ్చు. మన ఆరోగ్యంగా ఉన్న మన కుటుంబ ఆరోగ్యం, కానీ మన చుట్టుపక్కల వారు, మన స్నేహితులు, మనకు తెలిసిన వారు అనేక మంది బలహీనంగా ఉన్నారు కనుక వారి గురించి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు విని స్వస్థపరుస్తాడంట. ప్రార్థన చేయండి. నా గురించి, నా బిడ్డల గురించి, అయ్యగారు ఆరోగ్యం గురించి, నా ఆరోగ్యం ప్రార్థన సాక్ష్యం దేవుడు దించును కాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవడిన సాక్ష్యముల నిమిత్తము ప్రభువు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడినట్లుగా ముందుగా అందరం చేతులెత్తి పైకి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్షక మీకు స్తోత్రములయ్యా. మా పరమ తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ పునరుత్థానపు ఆరాధనలో మేము ఈ విధంగా ఫేస్బుక్ ఆన్లైన్లో మేము కలుసుకోవడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇక్కడ కూడా వచ్చిన కొద్ది మంది బిడ్డలలో వారిచ్చిన సాక్ష్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బలహీనులను బలపరచండి. వ్యాధి బాధలతో బిడ్డలను మీరు మొట్టమని వేడుకొంచున్నాము. నాయన, మీ వాక్యముని ఇప్పుడు మేము చదివి ధ్యానం చేయబోతుండగా నన్ను మరుగుపరిచి మీ శిలువ చాటును దాయండి. మీ ఆత్మచేత అభిషేకించండి. నన్ను మీ నోటికి బోరగా వాడుకొనండి ప్రభు. నాలో నుండి మీ వాక్కులు మాకు అనుగ్రహించమని, వెనుకడిలో మమ్మల్ని అందరిని దీవించమని, ఫేస్బుక్ లైవ్లో ఉన్న వారందరినీ వాక్యము విని ఆశీర్వదించబడడానికి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగం, దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు
కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన విజ్ఞప్తులు. మందిరంలో కూర్చున్న వాళ్ళు చాలా దగ్గరగా లాక్కుంటున్నారు. దగ్గరగా ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళని బయటికి పంపేయడం జరుగుతుంది. ఆ మూలంతా చాలా దగ్గరగా ఉన్నారు. బాగా చూడండి, పంపేయండి వాళ్ళని. మందిరంలో ఉండదు. మేము రమ్మని చెప్పలేదు, వచ్చారు. చెప్పింది అన్నప్పుడు మీరు మందిరంలో ఉండకూడదు. మీరు కింద కూర్చున్నంత మాత్రాన భక్తి అయిపోదు. మాట వినట శ్రేష్టము, అది గుర్తుపెట్టుకోండి. ఈ కరోనా వల్ల చాలా కుటుంబాలు చాలా వేదనలు, దుఃఖాల్లో మునిగిపోయినాయి. మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు అమెరికా ఎంతగా అతలాకుతలం అయిపోయిందో, ప్రపంచం అన్ని దేశాల కంటే అమెరికా ఎక్కువ ఇబ్బంది పడింది. ఇప్పుడు ఈ రెండవసారి కరోనా వచ్చిన సమయంలో మన భారతదేశం అంతగా అతలాకుతలం అవుతా ఉంది. కనుక మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన కోసం ప్రార్థన చేసుకోవడమే కాదు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మా కుటుంబంలో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోయిన వారంలో అందరికి వచ్చి చెప్పడం జరిగింది. మరి మా రెండవ చెల్లి, మా బావగారు కోరుకుంటున్నారు. చెల్లి బాగానే కోరుకుంది, బావగారు కూడా జార్జ్ విక్టర్ గారు ఇంచుమించు బాగానే కోరుకున్నట్టు మీ అందరి ప్రార్థనల వల్ల. నాకు పోయిన వారం చెప్పాను లేదు, అప్పటికి జరిగిందో లేదు, జరిగినట్టుంది. మా చిన్నాన్నగారి ఆఖరి అల్లుడు అనిల్ కుమార్ ఆయన పేరు. మరి కోవిడ్ బాగా ఎక్కువై పార్వతీపురం హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మరి అలాగే మా చిన్నాన్నగారి కొడుకులే, బెంజమిన్ గారి కొడుకు బోసగా అంటాం, పాలగస్టిన్ వీరాస్వామి పాలగస్టిన్, వాడికి ఈ కరోనా సోకింది. అది మా గంగాధర చిన్నమ్మ గారి కుమారుడు బాసండ్రమణి, తనకి తన భార్యకి కరోనా సోకింది, కోరుకుంటున్నారు. వారి కొరకు ప్రార్థనలు చేయండి. తమ్ముడు రాజా కోరుకున్నాడు, డ్యూటీకి కూడా వెళ్తున్నాడు, ప్రార్థనలు చేయండి. అలాగే మా సంజయ్ చిన్నమ్మ గారి కొడుకు నిరంజన్ అన్న, ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఆయనకి కోవిడ్ సోకింది, ఆయన కోరుకున్నాడు, హాస్పిటల్ నుంచి వచ్చేసాడు. మరి వీరకృష్ణ సాక్ష్యం చెప్పాడు కదా, మన నిర్మల్ జ్యోతి వాట్సాప్ కాల్లో, వీడియో కాల్లో మాట్లాడడం కానించి పాస్టర్ గారు కరోనా అంటుకోలేదు కానీ బీపీ అంటుకోలేదు. ఆవిడ బీపీ అంటుకొని నాకు ధైర్యం చెప్తుంటారు, నువ్వు కంగారు పడుతున్నావా అంటారు. కంగారు పడుతున్నాను నన్ను అడిగిందంటే ఇప్పుడు కంగారు పడుతుంది అన్నమాట అని నాకు రివర్స్లో వెంటనే అర్థమయ్యి, ముందు రాత్రి చాలా హడావుడి చేసింది.
నేనైతే ఒకటి, మా దేవుడు నన్ను వాడుకునే విధంగా వాడుకున్నాడు. ఇంకా అవసరమై మీ సంఘానికి హెచ్చరికలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఆయన ఉంచుతాడు, లేకపోతే తన దగ్గర తీసుకెళ్ళిపోతాడు. నాకైతే మరణానికి వచ్చినటువంటి భయం లేదు. మన పాస్టర్ ఇంకేం సాధిద్దామని భయపడుతుందో. అందరికీ వివాహాలు అయిపోయినాయి. మనలో మనవరాళ్ళు ఇంకా అసలు చూడవలసిన మనలో మనవరాళ్ళు రావాలి. ఇక దేవుని చెప్తాను వదిలేశాను. ఎందుకంటే మా నాన్నగారు మనవరాళ్ళని చూశారు కానీ మనవరాళ్ళ కూతురు కొడుకులను చూశారు. అది కూడా 2 కూతురు కొడుకులను చూశారు. ఏదేమైనా దేవుని కృప కనుక దేవుని చిత్తానికి మనం తలవక, నీ చిత్తమే సిద్ధించుగా కానీ మనం దేవునితో చెప్పాలి. ఆయన చిత్తం ద్వారా వచ్చినటువంటి మేలులు గొప్పవి. మనకిష్టమైందిగా మనకు నచ్చిందిగా వచ్చే మేలులు కృపలు, అది కృప మేలు కాదు, మన కోరిక తీరడం అంతే. కనుక ఆయన మనకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఒక మేలు దాచి ఉంచాడని భక్తుడు చెప్తా ఉన్నాడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలును పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను విస్తరించి మాట్లాడుతున్నా కానీ కొద్ది మాటలు మీకు తెలియచెప్పాలని తలుసుకుంటున్నాను. ఒక ప్రత్యేకమైన భాగంలో నుండి అనేక అంశాలు కనబడుతున్నాయి కానీ ముందుగా భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 35 వచనం నుండి 40వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు చూడండి. లైవ్లో ఉన్నవారు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. లైవ్లో చూసే వారు కూడా ఎవరి సంఘాల లైవ్ని వారు చూడటం అది క్రమం, అది మంచిది, అది గమనించండి. స్వంత సంఘం యొక్క కార్యక్రమం అందుబాటులో లేనప్పుడు మిగిలినవి చూడవచ్చు. ఆ మిగిలినవి కూడా విశ్వాసాన్ని పాడు చేసేవి కాకుండా విశ్వాసంలో స్థిరపరిచి బలపరిచేటటువంటి వర్తమానములు అయితే అవి మీకు మేలు. దానిని చూసుకొని గమనించుకొని ఏరుకోవాలి. మీరు కూరగాయలు కూడా దగ్గరికి వెళ్ళినప్పుడే కూరగాయలే ఏస్తామా లేదా? వంకాయలు కొంటుంటే వంకాయలు అన్నీ వేసి నేను పుచ్చేసుకుంటానా? తీసుకోం. వేసేటప్పుడు నేను ఏరుకుంటాను, ఏరుకుంటాను. ఎందుకంటే పుచ్చులు ఉంటాయి, ముదిరిపోయి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అలాగే టమాటా, దాగుపండి ఉండవచ్చు, ఇంకా రకరకాలు. ఇలాగూ మనం కూరగాయలు ఏరుకునేటప్పుడు జాగ్రత్త వహించేటప్పుడు మనకు ఆత్మీయ ఆహారం అందించేటటువంటి ఆహారం మనకు మేలు కలిగేదిగానే ఉండాలి కానీ కీడు కలిగేదిగా ఉండకుండా, మన విశ్వాస భ్రష్టులను చేయకుండా విశ్వాసముల స్థిరపరిచే వారినిగా
మనం మార్చేటట్లుగా ఉండేటటువంటి దైవ సేవకుల వర్తమానాలు వినవచ్చు. ఈ 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుని వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు వెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుల మెలకువగా ఉండట కనుగొనో ఆ దాసులు ధన్యుడు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానులకి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నమ వేయలేడని తెలుసుకోండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరులో సిద్ధముగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. మనం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, ప్రభు యొక్క ఆగమనమును గురించి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ ఇంటికి దాసులు ఎలాగూ ఉండాలో, ఏ విధముగా ప్రవర్తించాలో ఆయన క్షుణ్ణముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలలోని ఈ భాగాన్ని మనము విభజిస్తూ ఉంటే, విభజన చేస్తే ఎన్ని భాగాలు కనబడుతుందంటే, మొట్టమొదటిగా నడుములు కట్టుకొని ఉండుడి. ఇవన్నీ తర్వాత వివరిస్తాను. రెండవది మీ దీపములు వెలుగుచుండనియుడి. మూడవది ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తలుపు తీయకు ఎవడు సిద్ధముగా ఉన్నాడు అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఎదురు చూస్తూ ఉండాలి, ఉండవలసినవి చెప్తున్నాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎదురు చూస్తున్న వారికి ఏమి చేస్తాడో 4వ అక్కడ ఉంది. దీనిలో భాగంగా ఆయన ఏమంటున్నాడంటే, ఆ యజమానుడు ఆ ప్రభు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకువగా ఉండడం కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. మెలకువగా ఉండుట 5వ భాగం, మెలకువగా ఉండుట. ఆయన ఎప్పుడు వచ్చినా మెలకువగా ఉండాలి. ఈ దాసుడు 2వ జామున వచ్చినా 3వ జామున వచ్చిన, చాలా జాగ్రత్తగా వినండి. ఒక రాత్రికి 4 జాములు ఉన్నాయి. ఒక దినానికి 8 జాములు. పగలు 4 జాములు, రాత్రి 4 జాములు. అంటే ఒక జాముకు వచ్చి రోజుకి 24 గంటల లెక్క చొప్పున ఒక జాము 3 గంటలు లెక్క తీరుతూ ఉన్నది. ఈ జాము ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు 4 జాములు. సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 4 జాములు. పగటి జాములను గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. పగటి జాములను గురించి ఇప్పుడు ప్రస్తావన ఉన్నది. కానీ రాత్రి జాముల యందు జరిగేటటువంటి సంగతులను గురించి ఈరోజు మీకు కొన్ని సంగతులను జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఇంటి దాసులు ఎలాంటి మెలకువలు కలిగి ఉండాలంటే 2వ జామున వచ్చినా 3వ జామున వచ్చినా
వారు తలుపు తీయుటకు సిద్ధముగా ఉండాలి. తలుపు తీయుటకు సిద్ధముగా ఉండాలి. మనం ఒకసారి పరమగీతముల గ్రంథములో ఆయన షోడగీతిని జ్ఞాపకం చేసుకుంటే తలుపు తడుతున్నాడు రాత్రి వేళ తలుపు తడుతుంటే ఆమె అంటుంది, నేను స్నానం చేశాను, నా వస్త్రాలన్నీ పొయ్యకు తగిలించాను, నా పాదములు మురికి చేసుకోలేను, నేను మెలకువగా ఉండవలసిన సమయం అయిపోయింది, నేను నిద్రపోయే సమయం అంటూ ఆమె తాత్సారం చేసింది. ఆయన ఏ సమయంలో తలుపు కొట్టాడంటే బహుశా ఈ 2-3 జాముల సమయంలోనే తలుపు కొట్టాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అది నిద్రాభారముతో కూడిన సమయం, అందరూ నిద్రాభారంలో ఉండే సమయం. అలాంటి సమయంలో తలుపు తట్టుతూ ఉన్నాడు. 10 మంది బుద్ధి కలిగిన 10 మంది కన్యకలను కూర్చున్నటువంటి దానిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే వారు మెలకువగా ఉన్నంతసేపు పెళ్లి కుమారుడు రాలేదు. ఇక రాడులే అని అనుకుని వారు దివిటీలు ఆర్పేసుకుని నిద్రపోతున్న సమయంలో ఆయన వచ్చినట్లు కనబడుతున్నాడు. అనుకోనని గడియల్లో దొంగ కూడా చెప్పినాడు. దొంగ చెప్పి నేను ఇంటికి దొంగతనానికి వస్తున్నానంటే అందరూ ఏం చేస్తారంటే లైట్లు వేసుకుని మెలకువగా ఉంటారు. ఇంటి యజమానుడు మెలకువగా ఉంటాడు. దేనిని ఎత్తుకుపోనియాడు, విలువైన సొత్తుని ఏది ఎత్తుకుపోనియాడు అని చెప్పి దొంగ చెప్పిరాడు, చెప్పకుండా వస్తాడు. ప్రభు యొక్క రాకడ కూడా అలాగే ఉంది. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 జాములలోనూ కొన్ని సంఘటనలు నేను మీకు వాక్య భాగంలో నుండి చూపించాలనుకుంటున్నాను. మొదటి జాములో మనం ఒకసారి విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 18-19 వచనాలు చదువుదాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, చదవగలిగిన వారు చదవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18-19 వచనాలు. దొరకలేదు ఎవరికైనా? ప్రకటన తర్వాత ఉంటుందిరా ప్రభాకర్ రావు, ప్రకటన తర్వాత ఉంటుంది. కొత్త నిబంధనలు నేర్చుకున్నా. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు కాలనిము విరామము కలగనీయకుము. నీ కంటి పాపను విశ్రమించనీయకుము. నీ